ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి సొంత సంస్థ పెద్ద తలనొప్పిగా తయారైంది. హెరిటేజ్ కారణంగా చంద్రబాబు తీవ్ర ఇరకాటంలో పడుతున్నారు. హెరిటేజ్ ఇందాపూర్ బంధం గురించి మండలిలో చర్చించాల్సిందే అని విపక్షం పట్టుబడుతుంది. రోజులు గడుస్తున్నా పట్టు విడవకుండా చర్చ కోసం పట్టుదలతో సాగుతోంది. ఈ నేపథ్యంలో చర్చిస్తే అది ఎటుమళ్ళుతుందో అని అధికార పక్షం కలవరపడుతుంది. ఏదైనా ఒక అంశాన్ని సభలో చర్చించాలని విపక్షం పట్టుబట్టినప్పుడు అధికార పక్షం ఏదో స్థాయిలో దిగొచ్చి చర్చకు అంగీకరించక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి దశలో అధికార కూటమి మాత్రం ఆ విషయాన్ని సభ ముందుకు రాకుండా చేయాలనే సంకల్పంతో సాగుతుంది. దీంతో వివాదం ముదురుతుంది. ఇదంతా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాగుతుండగానే హెరిటేజ్ మూలంగా చంద్రబాబు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇరుక్కున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో చేపట్టినటువంటి అలైన్మెంట్లో హెరిటేజ్కి లాభాలు చేకూర్చారు, హెరిటేజ్ భూములకి భారీ ప్రయోజనం కలిగించారు, హెరిటేజ్ సంస్థకు మేలు చేసేలా మొత్తం వ్యవహారం మార్చేశారు అనే అభియోగాలు వచ్చాయి. ఆ అభియోగాల మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదైంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఆ కేసు విచారణలో ఉంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రి నారాయణ, చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ సహా పలువురు నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మిస్టేక్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అనే పేరుతో అడ్డు తొలగించుకోవాలి అని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు మీద ఉన్నటువంటి పలు కేసులు, అది ఫైబర్ నెట్ కేసు కావచ్చు, లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, దాంతోపాటుగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కావచ్చు, ఇలాంటి అనేక కేసులు, ఏకంగా ఆయన రిమాండ్లో ఉన్నటువంటి 52 రోజుల జైలు పాలైనటువంటి కేసును కూడా మిస్టేక్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ పేరుతో అడ్డు తొలగించేశారు. అన్ని కేసులు అడ్డు తొలగించుకోగలిగినటువంటి చంద్రబాబుకి ఈ హెరిటేజ్ ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం మాత్రం అడ్డుగా మారింది. ఆయన అడ్డు తొలగించుకునే అవకాశం చాలా క్లిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా సతమతం కావాల్సి వస్తుంది. ఒకవైపు రాజకీయంగా మండలిలో హెరిటేజ్ వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుండే, రెండో వైపు చట్టపరంగా హెరిటేజ్ ఆయన మెడకు చుట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులన్నీ ఎవరో ఇచ్చిన ఫిర్యాదులు కాకుండా నేరుగా ప్రభుత్వమే సిఐడి నమోదు చేసినటువంటి కేసులు, ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులు. ఆ కేసుల కారణంగా తన పరిధిలోనే ఉన్నటువంటి సిఐడి ఏసీబీలు ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు కేసులన్నీ తీయించేసుకుంటున్నారు అన్న అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో నమోదైనటువంటి కేసు. దాంతో ఫిర్యాదుదారుడు వెనక్కి తగ్గకుండా ఆ కేసుని తొలగించేసే అవకాశం సిట్కి కానీ, సిఐడి కానీ, ఏసీబీ కోర్టుకి కానీ ఎవ్వరికీ కనిపించట్లేదు. దాంతో ఇప్పుడు సిట్ అధికారులు నేరుగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసుని మిస్టేక్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ కింద అడ్డు తొలగించాలనుకుంటున్నాం, మీ అభిప్రాయాన్ని కోర్టుకు తెలపండి అంటూ నోటీసుల్లో తెలియజేశారు. మరి ఈ విషయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మీద ఉన్నటువంటి కేసు విషయాన ఎట్టా వ్యవహరిస్తారు అన్నది కీలకంగా మారింది. ఈ కేసు చంద్రబాబు నాయుడు సర్కారు నమోదు చేయడానికి సంశయిస్తున్నటువంటి నేపథ్యంలో అప్పట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా వాదించి ఈ కేసు నమోదు కావడానికి కారకులయ్యారు. అలాంటి కేసులో చంద్రబాబు నాయుడిని ఆళ్ల రామకృష్ణారెడ్డి విడిచిపెడతారా? ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ వాదిస్తున్నారు. దాంతో ఈ కేసులో చంద్రబాబుకి తలనొప్పులు తప్పవా అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా ఇన్నాళ్లుగా చట్టంలో ఉన్నటువంటి అనేక అవకాశాలను ఉపయోగించుకుని చంద్రబాబు తన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ అడ్డు తొలగించుకుంటున్నారనేటువంటి విమర్శలున్న నేపథ్యంలో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు నమోదైనటువంటి కేసు మాత్రం గుదిబండగా మారుతుంది. దీన్ని తొలగించడం అంత సునాయాసం కాదన్నది స్పష్టమవుతుంది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ తీరును సాగుతారు? ఆర్కే నిర్ణయంతో చంద్రబాబు కేసుల భౌతవ్యం ఆధారపడి ఉండడం ఆసక్తికర విషయంగా చూడాల్సి ఉంటుంది. ఇది ఎలా మళ్ళుతుందో అనేటువంటి చర్చ కూడా సాగుతోంది. రాజకీయంగా ఇది కీలకమైనటువంటి విషయంగా కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక కేసులు అడ్డు తొలగించుకున్న తరుణంలో వాటన్నిటినీ రేపు అధికారం చేతులు మారితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ తిరగదోడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కేసు అయినా కొనసాగితే దీన్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ చంద్రబాబు మీద పాత కేసులన్నీ పునర్విచారణకు పురుగొల్పే
ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ కేసులో వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఏ రీతిన సాగుతుంది, ఆర్కే నిర్ణయం ఏముంటుంది, ఎలాంటి వాదన వినిపిస్తారు, ఆ వాదనల పట్ల కోర్టు ఎట్లా స్పందిస్తుంది, ఇవన్నీ చంద్రబాబు హెరిటేజ్కి లాభం చేకూర్చిన ఇన్నర్ రింగ్ రోడ్డు అభియోగాల కేసులో భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు బాబుకి అటు చట్టసభల్లో ఇటు చట్టపరంగా రెండింట హెరిటేజ్ వ్యవహారమే పెద్ద సమస్యగా మారినటువంటి తరుణంలో ఎలా గట్టెక్కుతారు, ఏ రీతిన ఈ వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు చూడాల్సినటువంటి విషయం.